ఓటే అభివృద్ధి, ఓటే ఆత్మగౌరవం, లాఠీలతో పాటు బుల్లెట్ కాపలాతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించుటకు ఓటే మార్గం. 1991 ఆగస్టు 6న చండూరులో ఘోరంగా చంపబడిన మాలా మాదిగలకు జనచైతన్య ప్రచార కమిటీ ఆధ్వర్యంలో 2026 ఆగస్టు 6 నాటికి 35వ వర్ధంతి ఘన నివాళులు. ఏ రాజకీయ పార్టీల వారికి, ఏ కులస్తుల వారికి, ఏ మతస్థుల వారికి, ఏ సంఘస్థుల వారికి వ్యతిరేకం కాదు. ఏ కులపోడు మరణించిన భూమి కలుపుకుంటుంది, ఏ కులపోడు పండించిన భూమి పండుతుంది. కాబట్టి హిందూ, ముస్లిం, క్రైస్తవ ఇంకా సర్వ మతాలకు చెందిన బ్రాహ్మణ, కోమటి, కమ్మ, వెలమ, రెడ్డి, కాపు, రాజులు, ముదిరాజులు, నగరాలు, సగరాలు, చేనేత, గీత, పల్లెకారులు, కుమ్మరి, కమ్మరి, కంసాలి, మంగలి, యాదవ్, రెల్లి, రజిక, వడిర, ఉప్పర్, ఎరుకుల, యానాది, కోయ, చెంచు, బోయ, లంబాడి, ఆదివాసులు, బుడగజంగాలు, మేదర్, డొక్కలి, మాల, మాదిగ ఇంకా సర్వ కులాలలో ప్రతి కుటుంబానికి సాగు భూమి కల్పించుటకు విలువైన ఓట్లతో ఏర్పడే రాజ్యాధికారమే మాస్టర్ కీ అని రిపబ్లికన్ పార్టీ ఇండియా అనే రాజకీయ పార్టీని స్థాపించి భూమి కొనుగోలు పథకం కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు. అయితే మాలా, మాదిగ ఇంకా పేద కులాల ప్రజా విలువైన ఓట్లు పొందుతున్న రాజకీయ పార్టీలు మాత్రం అధికారంగాను ప్రతిపక్షంగాను ఉంటున్నాయి. ఆ విధంగా తరాలు ప్రభుత్వాలు మారుతున్నాయే కానీ మాల, మాదిగ ఇంకా పేద కులాలకు చెందిన ప్రజలు నివాసం ఉంటున్న స్థలానికి శాశ్వత భూ హక్కుతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన భూమి కొనుగోలు పథకం ద్వారా సాగు భూమి కల్పించటం లేదు. అందువలన ఎటువంటి అభివృద్ధి లేక మాలా, మాదిగ ఇంకా పేద కులాలకు చెందిన ప్రజలు కుల వివక్షతకు, దాడులకు, హత్యలకు, అత్యాచారాలకు గురవుతున్నారు. ఆ విధంగా జరగకుండా ఉండుటకు మాలా, మాదిగ ఇంకా పేద కులాలకు చెందిన ప్రజల విలువైన ఓట్లు పొందుతున్న రాజకీయ పార్టీలే వారు నివాసం ఉంటున్న స్థలానికి శాశ్వత భూ హక్కుతో పాటు భూమి కొనుగోలు పథకం ద్వారా సాగు భూమి కల్పించాలి. అలాగే అన్ని రాజకీయ పార్టీలు కుమ్మక్కై 2019 ఆగస్టు 25న మాలా, మాదిగ, రెల్లి కార్పొరేషన్లను ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి ఆయా కులాలకు చెందిన కార్పొరేషన్ నిధులతో మాలా, మాదిగ, రెల్లి కులాలకు చెందిన వారి ప్రాంతంలో కమ్యూనిటీ హాలు, కళ్యాణ మండపం, క్రీడా మైదానం, కళా వేదిక ఏర్పాటు చేయాలి. అలా జరగటం లేదు. కాబట్టి జనచైతన్య ప్రచార కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల దగ్గర నుండి స్వతంత్ర అభ్యర్థుల గెలుపు కోసం రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా
ఐక్యత కలిగి విలువైన ఓట్లతో వార్డు స్థాయి నుండి బ్యాలెట్ బాక్సులోకి వెళ్దాం. అప్పటి నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశయాలను అమలు చేయుటకు లాఠీలతో పాటు బుల్లెట్ కాపలా ఉంటుంది. ఇట్లు మాచర్ల యేసోబు మన మంగళగిరి